జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, అతడి మాటల్లో అహంకారం బలపు తగ్గించుకోవాలన్నారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించావని, అధికారాన్ని కేసీఆర్ను అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించిన వాడివి, అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావని కడియం దుయ్యబట్టారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కడియం ఫైర్ అయ్యారు. కాగా ఉదయం పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా, తాజాగా కడియం పల్లాకు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా లేదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ వెంట 24 గంటలు ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లారాజేశ్వర రెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ స్థాయి అది కాదు. నువ్వు ఒక్క మార్గానే దిగి వచ్చినవాని. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా జరిగిందో. ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీలాంటి వెధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి, మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. నువ్వు అజ్ఞానివి, నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చుకుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి ఏమంటారు బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక బొచ్చుకుక్కలకి తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి కడియం శ్రీహరికి కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీడియా సమక్షంలో మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్ గా కడియం శ్రీహరి ఈ రోజు చిలుకూరు మండలంలో చిన్నపెండ్యాల దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా రాజేశ్వర రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాటల్లో అహంకారం తగ్గించుకో అని చెప్పేసి కడియం శ్రీహరి అయితే చెప్పడం జరిగింది. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని మొత్తం భ్రష్టు పట్టించిన ఘనత పల్లాకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కడియం శ్రీహరి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. తన హయాంలోనే తను ఉన్నప్పుడే మాత్రమే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని కడియం శ్రీహరి చెప్తుండగా, దానికి కౌంటర్ గా పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది, తాను కడియం శ్రీహరి ఏం చేయలేదని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి ఇచ్చిన కౌంటర్ కు ఈ రోజు మళ్ళీ మరోసారి కడియం శ్రీహరి అయితే నేను చేసింది ఏందో తేల్చుకోవడానికి వెంటనే జనగామలో సమావేశం అయిదామని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. ఇద్దరం ఏ మేర అభివృద్ధి చేశామో దాని మీద చర్చించుకోవడానికి అయితే రావాలని చెప్పేసి కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర రెడ్డికి అయితే సవాల్ విసరడం జరిగింది. మాటల యుద్ధం గత 2 రోజులుగా దేవాదుల నీటి విడుదల జరిగిన నాటి నుంచి నేటి వరకు రోజు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి, మరోపక్క తాటికొండ రాజయ్య ముగ్గురు మధ్యలో అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. విషయం రైట్ అనిల్, థ్యాంక్ యూ.